నేను సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి యొక్క లైవ్ టెలికాస్ట్ అంటే లైవ్ ప్రొసీడింగ్స్ అది చూసాను ఇప్పుడు దాకా. సో ఒకళ్ళిద్దరు కామెంట్ సెక్షన్ లో కూడా అడిగారు, ఏంటి కేసు సంబంధించి ఏమైందన్నా అని చెప్పి అడిగారు. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా ఈ కేసు అనేది హియరింగ్ కి రాలేదని నేను భావిస్తున్నాను, అంటే నేను చూసినంత వరకు అయితే. సో ప్రస్తుతానికైతే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు గౌరవ సిజేఐ ధర్మాసనానికి సంబంధించి కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ గురించి అయితే జరుగుతున్నట్టు కనపడుతుంది నాకు. సో మన కేసు అయితే ఇంకా సీజే ధర్మాసనానికి విచారణకు వచ్చినట్టు నేను చూడలేదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ తెలియపరచవచ్చు. సో మాక్సిమం ఇట్లానే ఉంటే ఆల్రెడీ టైం 4 అయిపోవచ్చింది. సో ఇది డిలే అవుతా పోస్ట్ పోన్ అయితే వస్తే మట్టుకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ మనకి నీట్ మార్క్స్ గురించి ఎటువంటి కాంట్రవర్సీ లేదు, ఆల్ ఇండియా వైడ్ కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది ముందే, అట్లా జరిగిపోయింది. సో తెలంగాణలో డిలే అయింది కొద్దిగా. ఎందుకు డిలే అయిందంటే లాస్ట్ ఇయర్ హైకోర్టు కేసెస్ వల్ల డిలే అయింది. కానీ ఇయర్ మనకి కౌన్సిలింగ్ అంటే నీట్ ర్యాంక్స్ మార్క్స్ సంబంధించి అక్కడ ఒక అన్ని పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్ వచ్చిందంటే కౌన్సిలింగ్ లో మళ్ళీ తెలంగాణలో ఇంకా డిలే అవుతుంది. సెప్టెంబర్ కూడా అంటే సెప్టెంబర్ 17 వచ్చేసింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనకి ఆల్ ఇండియా వైడ్ ఆగస్ట్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేశారు. సో మిగతా చోట్ల సెప్టెంబర్ నుంచి అట్లా క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ మరి తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవ్వాలని అంటే డెఫినెట్ గా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి, అట్లీస్ట్ రౌండ్ 1 అనేది కంప్లీట్ అవ్వాల్సిందే. మరి ఇది ఈ కేసు అనేది ఇట్లా పోస్ట్ పోన్ ఏమైనా జరుగుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది. చూద్దాం, ఇంకా ఒక 1 అవర్ దాకా కోర్టు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తెలుస్తుంది మన కేసు అనేది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి. మీకు అని తెలిస్తే కామెంట్ సెక్షన్ తెలియపరచండి. థ్యాంక్ యూ.